అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేదేంటి? జాన్యువరి 1 కరెక్టేనా? కానీ ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాదన్న విషయం చాలామందికి తెలీదు. రండి, ఈరోజు మనం ప్రపంచంలోని కొన్ని విభిన్నమైన, చాలా ఆశ్చర్యం కలిగించే నూతన సంవత్సర సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. న్యూ ఇయర్ పార్టీ అనగానే మన కళ్ల ముందు ఏం కనిపిస్తుంది? ఫ్రెండ్స్తో కేక్ కటింగ్, బాణసంచా కాల్చడం ఇలాంటి సీన్లే కదా. కాని కొన్ని చోట్ల మాత్రం మన ఊహకు కూడా అందని రీతిలో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. కొన్ని ఉదాహరణలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. చూద్దామా? ఉదాహరణకి స్పెయిన్కి వెళ్దాం. అక్కడ ప్రజలు కొత్త సంవత్సరం రోజు అర్ధరాత్రి గడియారం 12 గంటలు కొట్టగానే ప్రతిదానికి ఒకటి చొప్పున 12 ద్రాక్షపళ్లను తినేస్తారు. అలా తినే ప్రతి ద్రాక్ష రాబోయే 12 నెలలు అదృష్టాన్ని తెస్తుందని వాళ్లు నమ్ముతారట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇక డెన్మార్క్ గురించి వింటే ఇంచా షాక్ అవుతారు. అక్కడ పాత పింగాణీ ప్లేట్లను దాచి ఉంచి న్యూ ఇయర్ రోజున ఫ్రెండ్స్ ఇంటి తలుపుల ముందు పగలగొడతారు. ఎవరి ఇంటి ముందు ఎక్కువ పగిలిన ప్లేట్లుంటే వాళ్లకు అంత మంచి జరుగుతుందని, అంత ఎక్కువ మంది స్నేహితులున్నారని లెక్కనమాట. రొమేనియాలో అయితే ఈ సంప్రదాయం ఇంకాస్త విచిత్రంగా ఉంటుంది. అక్కడ కొంతమంది నిజమైన ఎలుగుబంటి చర్మాలను కప్పుకొని ఊరంతా ఇంటింటికి వెళ్లి డాన్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పాత సంవత్సరంలోని చెడు అంతా పోతుందని వారి గట్టి నమ్మకం. అన్నింటికంటే భిన్నమైన, ఇంకా చెప్పాలంటే మనసును హత్తుకునే సంప్రదాయం చిలీ దేశంలో ఉంది. అక్కడ కొన్ని కుటుంబాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి శ్మశాన వాటికకు వెళ్తాయట. చనిపోయిన తమ వాళ్లతో కలిసి ఆ కొత్త క్షణాన్ని పంచుకోవడం వారి ఆచారం. చూశారు కదా, వేడుకలు జరుపుకునే పద్ధతుల్లో ఎన్ని తేడాలున్నాయో. అయితే అసలు విషయం కేవలం ఎలా జరుపుకుంటున్నారు అనేదే కాదు, ఎప్పుడు జరుపుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలోని చాలా సంస్కృతులకు నూతన సంవత్సరం జనవరి 1న రాదు. అవును, ఇది నిజం. చాలా పురాతన సంస్కృతుల్లో కొత్త సంవత్సరం అనేది ఋతువులు మారడం, పంటకోతలు లేదా చంద్రుని కదలికలు ఇలాంటి సహజమైన మార్పులతో ముడిపడి ఉంటుంది. అది మన క్యాలెండర్లో ఉన్న ఒక ఫిక్స్డ్ డేట్ మీద ఆధారపడి ఉండదు. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి తూర్పు ఆసియాలో లూనార్ న్యూ ఇయర్, ఇది చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీని తేదీ ప్రతి ఏటా మారుతుంది. తర్వాత ఇరాన్, మధ్య ఆసియాలో నౌరూజ్ పండుగ, దీన్ని వసంత విశ్వక్తు రోజున జరుపుకుంటారు. అంటే పగలు రాత్రి దాదాపు సమానంగా ఉండే రోజు. ప్రకృతి కొత్తగా చిగురించే సమయానికి ఇది సంకేతం. ఇక థాయిలాండ్లో సోంఖ్రాన్, ఇథోపియాలో ఎన్కుటతాష్, ఇవన్నీ కూడా పంటకోతలు, వర్షాకాలం ముగింపు వంటి ప్రకృతి చక్రాలతో ముడిపడి ఉన్నవే. అయితే ఈ పండగల తేదీలు ప్రతి సంవత్సరం ఎందుకు మారుతుంటాయి అనే డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మనం వాడే క్యాలెండర్కి, కొన్ని సంస్కృతులు వాడే క్యాలెండర్కి తేడా ఉంది. మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి తిరగడంపై ఆధారపడి ఉంటుంది. అందుకే జనవరి 1 ఎప్పుడూ ఒకే రోజొస్తుంది. కానీ నౌరూజ్, ఉగాది, లూనార్ న్యూ ఇయర్ లాంటివి చంద్రుని దశలు, ఋతువులతో ముడిపడి ఉన్న చాంద్రమాన క్యాలెండర్ల ఆధారంగా పనిచేస్తాయి. అందుకే వాటి తేదీలు ఏటా మారుతూ ఉంటాయన్నమాట. సరే, ఇన్ని విభిన్న సంస్కృతులకు వాళ్ల సొంత కొత్త సంవత్సర తేదీలు ఉంటే, మరి మనమంతా ఫాలో అయ్యే ఈ జాన్యువరి 1వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రామాణికంగా ఎలా మారింది? దీని వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈ కథ క్రీస్తుపూర్వం 45లో మొదలైంది. అప్పుడు రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టి జనవరి 1ని సంవత్సరానికి మొదటి రోజుగా ఫిక్స్ చేశారు. కొన్ని వందలేళ్ల తర్వాత 1582లో పోప్ గ్రెగోరీ 13 ఆ క్యాలెండర్ని ఇంకొంచెం కరెక్ట్ చేసి గ్రెగోరియన్ క్యాలెండర్గా మార్చారు. మనమిప్పుడు వాడుతున్నది అదే. మరి ఇది ప్రపంచమంతా ఎలా పాకింది? 1600 నుంచి యూరోపియన్ దేశాలు వేరే దేశాలను పరిపాలించడం మొదలుపెట్టాక వాళ్ల పరిపాలనా సౌలభ్యం కోసం ఈ క్యాలెండర్ను ప్రపంచవ్యాప్తంగా అమలు చేశాయి. దీని గురించే చరిత్రకారిణి కీర్తికా గోవిందస్వామి ఏమంటారంటే, యూరప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినప్పుడు అది వలస దేశాలను తమ పరిపాలనా ప్రయోజనాల కోసం వారి స్వంత క్యాలెండర్ను అనుసరించేలా చేసింది. ఈ ఒక్క వాక్యం వెనుక ఉన్న చారిత్రక ప్రభావం చాలా పెద్దది. సో, తేదీలు వేరు, పద్ధతులు వేరు, కాని ఈ వేడుకలన్నింటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం, ఆశలు అవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఈ వేడుకల రూపం ఏదైనా వాటి ఆత్మ ఒక్కటే.
ప్రతి సంస్కృతిలోనూ కనిపించే మొదటి విషయం గతాన్ని శుభ్రపరుచుకోవడం. జపాన్లో 108 సార్లు గంటలు మోగించడం, లేదా దక్షిణాఫ్రికాలో పాత ఫర్నిచర్ను కిటికీల నుంచి బయటపడేయడం లాంటివి. రొమేనియాలోని ఎలుగుబంటి నృత్యంలా దుష్టశక్తులను తరిమికొట్టడం, స్పెయిన్లోని ద్రాక్షపళ్ళు తినడం, లేదా బ్రెజిల్లో సముద్రపు అలల మీదుగా దూకడంలాగా అదృష్టాన్ని ఆహ్వానించడం. చివరగా నౌరూజ్ పండుగల ప్రకృతితో పాటు మనము కొత్తగా మారుతున్నామని సంబరపడటం. అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఉంటున్నది ఒకే గ్రహం మీద, కాని మనం స్వాగతం పలికే కొత్త ఆరంభాలు మాత్రం ఎన్నో. ఈ వైవిధ్యమే మన మానవ సంస్కృతిలో ఉన్న అద్భుతమైన అందం. కాబట్టి ఇదంతా విన్నాక ఈ ప్రశ్నతో ముగిద్దాం. అసలు కొత్త సంవత్సరం అంటే నిజమైన అర్థమేంటి? అది కేవలం క్యాలెండర్లో ఒక రోజు మారడమేనా? లేక మన సంస్కృతిలో, మన జీవితాల్లో ఒక కొత్త ఆశకు, ఒక కొత్త ఆరంభానికి ప్రతీక? దీని గురించి కాస్త ఆలోచించాలి.